కథలు పెట్టుబడుల విషయంలో ఇవాళ బడ్జెట్ ప్రసంగంలో చెప్పారు. మేమేదో విదేశాలకు పోయినాం, పెట్టుబడులు తేవడానికి పోయినాం అంటుంటారు. వీళ్ళు విదేశాలకు వెళ్ళింది పెట్టుబడులు తేవడానికి కాదు, వీళ్ళ అక్రమ సంపాదన విదేశాల్లో పెట్టడానికి విదేశీ పర్యటనలు చేస్తున్నారు తప్ప విదేశాలకు పోయి వీళ్ళు పెట్టుబడులు తెచ్చింది అయితే ఏమీ లేదు. ఇంకా ముఖ్యమైన విషయం, ఒక మాట అన్నారు, తెలంగాణ అభివృద్ధి రేటు అంటే మన జిఎస్డిపి దేశ సగటు కన్నా అధికంగా ఉంది అని భట్టి గారు తన ప్రసంగంలో చెప్పారు. తెలంగాణ గ్రోత్ రేట్ ఈజ్ మోర్ దాన్ ద కంట్రీస్ గ్రోత్ రేట్. మరి రేవంత్ రెడ్డి ఏమంటుండే, రాష్ట్రం దివాలా తీసింది, రాష్ట్రం దివాలా తీసింది. బట్టేమో దేశం కంటే మన రాష్ట్రం అగ్రగామిగా ఉంది, మన వృద్ధి రేటు బాగుంది అంటాడు. ముఖ్యమంత్రి ఏమో రాష్ట్రం దివాలా తీసింది అంటాడు. ఎవరి మాట కరెక్టు? మరి దేశ సగటు కంటే మన రాష్ట్ర వృద్ధి రేటు బాగుంటే 6 గ్యారెంటీలు ఎందుకు ఎగ్గొడుతున్నారు? 100 రోజుల్లో అమలు చేస్తామని 6 గ్యారెంటీలు ఇప్పటిదాకా ఎందుకు అమలు చేస్తలేరు? 3 సార్లు రైతు బంధు ఎందుకు ఎగ్గొట్టారు? 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినందుకు ముఖ్యమంత్రి ముక్కు నేలకు రాసి రైతాంగానికి క్షమాపణ చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నేను అనుకున్నా మేము 3 సార్లు రైతు బంధు ఎగ్గొట్టినాము, క్షమాపణ చెప్తారేమో బడ్జెట్ స్పీచ్ లో, ఒప్పుకుంటారేమో అని మేము ఆశించినాం. కానీ అదే బుకాయింపు. ఇవాళ 6 గ్యారెంటీల విషయంలో పోయిన బడ్జెట్ లో 6 గ్యారెంటీలకు 56,083 కోట్లు పెట్టారు. ఈ బడ్జెట్ లో తగ్గించారు. ఈ బడ్జెట్ లో 50,712 కోట్లు పెట్టారు. మేము అనుకున్నాం 6 గ్యారెంటీలు మహిళలకు 2,500 ఇస్తారేమో, ఈసారి బడ్జెట్ పెంచుతారేమో 6 గ్యారెంటీలకు అనుకున్నాం. వృద్ధులకు 4,000 పెన్షన్ ఇస్తారేమో, బడ్జెట్ పెంచుతారేమో అనుకున్నాం. కానీ కోత పెట్టిండ్రు. 56,000 50,000 చేసిండ్రు, 6,000 కోత పెట్టిండ్రు. అంటే ఉన్న ఇచ్చిన స్కీములు కూడా బంద్ అవుతాయా? ఇందులో కూడా కోత పెడతారా? 6 గ్యారెంటీలు అమలు విషయంలో మీరు బడ్జెట్ పెంచుతారా, దించుతారా? దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి ఈరోజు? అదేవిధంగా తలసరి ఆదాయం ఇవాళ బడ్జెట్లో చెప్పారు, దేశం కంటే తెలంగాణ తలసరి ఆదాయం 1.9% ఎక్కువగా ఉంది అన్నారు. నిజానికి బీఆర్ఎస్ హయాంలో చూస్తే తలసరి ఆదాయం ఇంకా చాలా ఎక్కువ ఉండేది. బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో యావరేజ్ గ్రోత్ రేట్ ఆఫ్ పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఈజ్ 12.1%. బీఆర్ఎస్ హయాంలో 9.5 ఏళ్లలో తలసరి ఆదాయం యొక్క యావరేజ్ 12.1%. కాంగ్రెస్ పాలనలో తలసరి ఆదాయం ఎంత? 10.2%. ఎందుకు దక్కింది? ఇది మీ పరిపాలన వైఫల్యం, ఇది మీ చేతగానితనం, మీ స్కాముల వల్ల, మీ అక్రమ అవినీతి సంపాదన మీద మీ దృష్టి పెట్టి పాలన గాడి తప్పడం వల్ల ఈ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం తగ్గింది. బీఆర్ఎస్ హయాంలో 12.1% తలసరి ఆదాయం ఏటా పెరుగుతూ పోతే మీ పాలనలో అది 10.2% తగ్గడం మీ పరిపాలన వైఫల్యానికి ఇది ఒక నిదర్శనం. అండ్ నంబర్ 2, జిఎస్డిపి. బీఆర్ఎస్ పాలనలో జిఎస్డిపి వృద్ధి రేటు 12.5%, 12.5%. ఇవాళ భట్టి గారి ప్రసంగంలో జిఎస్డిపి వృద్ధి రేటు ఎంత చెప్పినారు? 25-26 సంవత్సరానికి 10.7% అని చెప్పారు. మా పాలనలో 12.5% జిఎస్డిపి రాష్ట్రం యొక్క ఆదాయం పెరిగితే మీ పాలన 10.7%కు తగ్గిందంటే ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం అట్టర్ ఫెయిల్ అయిపోయింది. పాలనలో మీరు ఫెయిల్ అయ్యారు. మీ తుగ్లక్ పనుల వల్ల, మీ హైడ్రా, మీ కూల్చివేతలు, మీ కరప్షన్, మీ పరిపాలన వైఫల్యం వల్ల రాష్ట్రం యొక్క వృద్ధి రేటు 12.5 నుంచి 10.7% తగ్గింది. తలసరి ఆదాయం తగ్గింది, జిఎస్డిపి